వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీరాని. మేయర్ సునీల్ రావుపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి ఆరోపించారు. ఆగస్టు 23న మేయర్ సునీల్ రావు అమెరికా పర్యటనకు 14 రోజుల పాటు వెళ్లడానికి ముందే పర్మిషన్ తీసుకున్నారు. అయితే వెళ్లే ముందు డిప్యూటీ మేయర్ కు ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వకుండా వెళ్లారని, ఒక మేయర్ గా తనకు అవకాశం ఇవ్వకుండా అవమానించారని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మేయర్ 2 వారాల పాటు అమెరికా వెళ్తున్నట్లు పిఏ మున్సిపల్ గ్రూప్ లో మెసేజ్ చేశారని తెలిపారు. అయితే వాట్సాప్ లో మేయర్ తాను 33 రోజుల పాటు వెళ్తున్నానని చెప్పారు. దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్ ను కూడా పంపినట్లు సమాచారం ఉంది. ఇదిలా ఉండగా మున్సిపల్ చట్టం ప్రకారం 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మేయర్ అందుబాటులో లేకపోతే డిప్యూటీ మేయర్ కే బాధ్యతలు అన్ని అప్పగించాలని చట్టం చెబుతుంది. టికెట్లు చూస్తే 33 రోజులు ఉన్నట్లు తెలిసింది. అయితే మున్సిపల్ చట్టం ప్రకారం డిప్యూటీ మేయర్ కు బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ కు కమిషనర్ సిఫార్సు చేశారు. ఆ తరువాత అమెరికా వెళ్లిన మేయర్ సునీల్ కు కలెక్టర్ నోటీసులు పంపారు. ఈ నోటీస్ పై స్పందించిన సునీల్ రావు సెప్టెంబర్ 6లోగా ఇండియా వస్తున్నట్లు కలెక్టర్ కు మెసేజ్ చేశారు. చల్లా స్వరూపారాణి బీసీ మహిళ అయినందున తనకు మేయర్ పదవి ఇవ్వడం ఇష్టం లేదని ఆమె అన్నారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారు. అలాంటప్పుడు డిప్యూటీ మేయర్ ను ఇన్ఛార్జ్ గా చేస్తే తప్పేంటి అని ఆమె అన్నారు. 4.5 ఏళ్లుగా మేయర్ కు డిప్యూటీ మేయర్ గా ఎలాంటి గౌరవం ఇవ్వలేదని, పార్టీ విధేయులుగా మౌనం దాల్చారని ఆమె అన్నారు. తనను అవమానించిన మేయర్ పై చర్యలు తీసుకోవాలని ఆమె పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఇవన్నీ చూస్తుంటే బీసీ మహిళలపై మేయర్ కు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని చల్లా హరీష్ శంకర్ కూడా అన్నారు.